టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ప్రజెంట్ ముఖ్యమంత్రి. వీళ్ళ ఇద్దరిని మాటలలో ఎవరు తీసేయడానికి ఆస్కారం లేకుండా ఆస్కారం అవార్డులు ఇచ్చే మాటలు మాట్లాడారు. వీళ్ళ నీటి నుంచి వచ్చేది మొత్తం బూత్ పురాణంగా కనపడతా ఉంటుంది. ఇక్కడ కార్యకర్తలంతా ఇక సప్పట్లు కొట్టి ఇక ఉర్రూతలు ఊగి మా నాయకుడు తిట్టినట్ట మా నాయకుడు తిట్టినని చెప్పేసి అనుకుంటా ఉంటారు తప్ప నిజంగా ఈ సామాన్య ప్రజలకు ఒరిగేదే ఉన్నదని ఎవరైనా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. ఇక మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పేసి కేసీఆర్ అంటారు. మీ ప్రభుత్వం అంటే రానిస్తాం భయ మేము, ఇక మీకు కనీసం ఇక మళ్ళీసారి ఎలక్షన్ జరిగితే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వము అని చెప్పేసి ఆయన అంటారు. ఇక గమ్మత్తైన విషయం ఏంటంటే, మొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాల జగిత్యాలనేమో మాజీ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిండు, ఈ కాళేశ్వరం దగ్గరేమో ప్రజెంట్ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిండు. ఒక విషయం అయితే ఆలోచించాలి. గతంలో ఏదన్నా ఇప్పుడు రైతు భరోసా అనేది ఆటోమేటిక్గా ఒకేసారి ఒక 10 రోజుల లోపల వాళ్ళ అకౌంట్లో పడేది, రైతులందరూ పోయి సంతోషంగా తీసుకొని వేసుకునేది నిజంగానే జరిగేది. కానీ అప్పటికప్పుడే తీసుకుపోయి కాళేశ్వరంలో మీటింగ్ పెట్టాల్సిన పని వచ్చిందో అర్థం కాదు. కేసీఆర్ వరకు వచ్చేసరికి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో కలుపుకొని జైన్ అవుతాడు పెద్ద బహిరంగ సభ కండక్ట్ చేసింది. అయితే ఇక ఆయనను కలుపుకొని తెలంగాణను పునరేకీకరణ చేస్తాం, తెలంగాణను ఒక యూత్ లాగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అంటారు. దేశం మొత్తమేమో యువకులు రాజకీయాల్లోకి రారని ఆయన, యువకులు రాజకీయాల్లోకి వస్తే దేశం స్థితిగతులు మారుతాయి, అది ఆలోచన విధానం మారుతుంది అని చెప్పేసి చెప్తాంటారు. పెద్దవాళ్ళు ఉంటే సలహాలు సూచనలు చేయాలని చెప్పేసి మాట్లాడుతారు. కానీ 75 ఏళ్ళ క్రూరబుద్ధిని పట్టుకొని ఈ రాజకీయాలను మారుస్తాం, దీన్ని ఇక్కడ శాసిస్తామంటే ఏందో అర్థం కాని సందర్భాలు అయితే ఇక్కడ కనపడతాం. నిజంగా 75 ఏళ్ళ వ్యక్తులంతా ఇంచుమించు మనం చూస్తూ ఉంటాం, ఇళ్ళలో చూస్తూ ఉంటాం, వాళ్ళు రిటైర్మెంట్ పరిధిలో ఉంటారు. మరి వాళ్ళతో ఏమన్నా అవుతుందా కూడా ఆలోచన చేయాలి. ఆయనను పట్టుకొని నువ్వు 75 ఏళ్ళు కాదు, ఇంకా 25 ఏళ్ళు తగ్గినావు, నువ్వు 50 ఏళ్ళ యువకులు లాగా అనిపిస్తాను మాకు, ఇక నువ్వు తెలంగాణను పట్టుకొని మస్తు నేను డెవలప్మెంట్ చేస్తాను, తెలంగాణ చేసి కాంగ్రెస్ను పడేస్తామని చెప్పి చెప్తాను. ఇక్కడ కూడా ఆలోచన చేయాలి. మన ముఖ్యమంత్రి గారు అన్నది నిజమే. ఆల్రెడీ ఎలక్షన్లలో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, ప్రజలు తిరస్కరించారు. ఇక మరి పెద్ద ఆయన మరి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాడు, ఇక ఆయనకు ఏదో మళ్ళీ మంచి చేయాలని చెప్పి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఎంపీ టికెట్ కూడా ఓడిపోలేదు. మరి ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని పట్టుకొని ఇక 75 ఏళ్ళ ఒక వ్యక్తిని పట్టుకొని మేము మన రాజకీయాలు మారుదాం రావాయంటే ఇది సాధ్యమవుతుందో చూడాలి. అక్కడ ఏమవుతుందంటే ఏమనిపించిందంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తే నిజంగా అక్కడ ఇక రాజకీయాల గుర్తింపుల కోసం పనిచేసేది తప్ప నిజంగా ప్రజా సమస్యల కోసం పనిచేసిన దాఖలు అయితే కనిపించారు. దేశం మొత్తమేమో మహిళా బిల్లు కోసము పోరాడుతూ ఉంది, దాని గురించి మాట్లాడుకుంటారు. అంత పెద్ద బహిరంగ సభ పెట్టినటువంటి కేసీఆర్ మీటింగ్లో ఎక్కడ కూడా మహిళా బిల్లు పైన చిన్న వ్యవస్థ కూడా లేదు. ఎందుకంటే ఈరోజు డీలిమిటేషన్ పేరుతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, మహిళా బిల్లును ముందు పెట్టి డీలిమిటేషన్ చేసి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే పరిధిలో బీజేపీ ఉన్నదని చెప్పేసి మిగతా పార్టీల మాట్లాడుతాము. కనీసం పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా కనీసం మీటింగ్లో ఆ విషయాన్ని కూడా లేవనెత్తారు. ఇక వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నా ఇక తొక్కుతాం బిడ్డ, గుద్దుతాం బిడ్డ, ఇక వీళ్ళ సంస్కృతి వింత కనిపిస్తూ ఉంటుంది. ఏం చేసినా ఇక అయిపోయింది, మిమ్మల్ని తొక్కేద్దామని ఒక మీకు లాగులో తొండలిడతాం ఒక అయినట్టు ఇదే నడుతూ ఉన్నది. ఇక జనాలంతా సపోర్ట్లు కూడా మస్తు మాట్లాడిండే, మస్తు ముఖ్యమంత్రి మస్తు మాట్లాడిండు, నాకు కేసీఆర్ మస్తు తెచ్చిండు, కేసీఆర్ మస్తు ముఖ్యమంత్రిని తెచ్చిండు. అరే నాయన అసలు ఆల్టర్నేటివ్గా నీకు వచ్చింది ఏంది, నీకు జరుగుతున్న అన్యాయం ఏంది, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారా, దాని గురించి చర్చ చేస్తారని చెప్పేసి ఆలోచన చేస్తారా? అవి ఇది లేదు. వ్యక్తిగత దూషణలలో ఇద్దరు నేతలు వ్యక్తిగత దూషణలే ఉన్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తాయి. దేశంలో మిగతా రాష్ట్రాలు వేరు, మన తెలంగాణ రాష్ట్రం వేరని చెప్పేసి చెప్తా ఉంది.
దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఎక్కడైనా ఉందాతనమైన రాజకీయాలు చేస్తారు, ఉందాతనమైన మాటలు మాట్లాడుతుంటారు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చాక మాత్రం ఇక ఒకరి మీద ఒకరు తిట్టుకుంటా అంటే మనం సంతోషంగా కళ్ళలో పలిచి చూస్తాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే దేశంలోని మిగతా రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ ఉత్తపుణ్యానికి రాలే, బలిదానాల మీద వచ్చింది, ఆత్మత్యాగాల మీద వచ్చింది. మీరేదో చేస్తే కాదు, ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసిరు, కుటుంబాలను త్యాగం చేసిరు, రోడ్లపైకి వచ్చిర్రు, ధర్నాలు చేసిరు, పోరాటాలు చేసిరు. దాని ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించిన సందర్భం ఉన్నది. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ మనం పోయి వ్యక్తిగత చూసిన, అరే భయ్ నువ్వెంత భయ అంటే ఒకైనా నీ తొండలు ఉడబిక్తాం, అరే రారాబాయి చూసుకుందాం, నీకు మిసాలు లేవని ఒకైనా, నువ్వు ఇంత పొట్టుకున్నావు అని ఇంకో ఆయన, నువ్వు పెద్దగా ఉంటే మాట్లాడాలని ఇంకో ఆయన. ఇది కాదు కదా ఓ తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఆత్మ బలిదానాల పైన వచ్చింది. తెలంగాణ కొన్ని కుటుంబాల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం అవతరించింది. తెలంగాణ దోపిడీకి గురి అవుతుంది, మాకు కావాలని చెప్పేసి ఒక బలమైన ఆకాంక్ష వల్ల వచ్చింది. ఇక్కడ స్థితిగతులు మారాలనే ఒక బలమైన ఆలోచన వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ మాటలు అయితే కనపడతాయి. అందుకే తెలంగాణ అంటే ఒక పౌరుషం ఉంటుంది, తెలంగాణ అంటే ఒక బలమైన ఆశయం ఉంటుంది. తెలంగాణ అంటే ఒక పిడికిలు బిగించిన నినాదం ఉంటుంది. ఎవరు చిన్న పిల్లగా నుంచి మొదలు పెడితే పండు ముసలైన వారికి కూడా తెలంగాణ అనే ఒక బలమైన నినాదాన్ని పెట్టినటువంటి ఒక వ్యవస్థ అవుతుంది. సంపన్న కులాలు అన్నీ వచ్చి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని సంపన్న కులాలు అందరూ వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసిండ్రు, నిరసనలు చేసిండ్రు, మిలియన్ మార్చులు చేసిండ్రు, వంట వార్పులు చేసిండ్రు. ఇదందరి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏదో రెడ్డి సామాజిక వర్గాల కోసమో లేదా వెల్మ సామాజిక వర్గాల కోసమే కాదు, అందరూ త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ తెలంగాణలో నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తే జాలి అనిపిస్తానే, బాధ అనిపిస్తానే. ఎంత ఘోరం అంటే రేపటికి పోతే సిగ్గుసేట అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి ఇంతకు తెలంగాణ సంస్కృతి దావత్ సంస్కృతి ఉంటే కళ్ళుగూడాల సంస్కృతి అనేది ఇది మందు సంస్కృతిగా మారిపోయింది. ఇక మందు లేకపోతే తెలంగాణ వ్యవస్థ నడిచే సందర్భం లేదు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. ఈరోజు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య మద్యపానం. ఈ మద్యపానం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్ల పడతానో మనం కళ్ళారు చూస్తానో, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతాయో కూడా మనం చూస్తాం. దీని గురించి మనం మాట్లాడిన సందర్భాలు అయితే ఇక ఎక్కడైతే లేవు. తెలంగాణలో మర్యాదలు ఎక్కువ, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగితే తిట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉద్యమాన్ని శంకించిన వారికి తెలంగాణ ప్రజల నుంచి ఎటువంటి తిట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి సామాజిక ఐక్యత తెలంగాణ ప్రజలు నిండు ఉండేది కాబట్టి స్వరాష్ట్ర సాధ్యమైంది. అంతటి గొప్పటి విద్వత్తు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నట్టు మాటలు మాత్రం చాలా బాధాకరంగా కలిగించేట్టున్నాయి. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు తెచ్చుకున్నారు నాయన? తెలంగాణలో తిట్టుకోవడానికి తెలంగాణ తెచ్చుకున్నాం అనే సంస్కృతి కూడా అనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణలోకి తిట్లకే వీళ్ళది ఆలోచన ఉన్నది అనిపిస్తూ ఉంది. అభివృద్ధి అనేది మాటల్లో మాత్రమే ఉన్నదని చెప్పేసి ఈ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అభివృద్ధి చేసినట్లు వీళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమానికి పాటలు పాడుతున్నట్లు వీళ్ళు కలరింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. లేకపోతే ఒకటి ఆలోచించాలి, 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించాలి. ఎంత లోటు బడ్జెట్లో ఉందో ఆలోచించాలి. కేసీఆర్ దిగిపోయిన నాటికి రెవెన్యూ లోటు ఎంత లోటుకు దిగజారిపోయిందో కూడా మనం చూసినాం. తెలంగాణ పరిపాలన కూడా ఈ రేవంత్ పరిపాలన కూడా అదే సన్నివేశం కనపడతా ఉన్నది. పదవి విరమణ చేసిన ఉద్యోగాలకు కూడా కనీసం ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చే సందర్భంలో ప్రభుత్వాలు లేవు. అయినప్పటికీ వీళ్ళని ఒకరినోడు తిట్టుకోమంటే అక్కడ మీరు వీళ్ళని ఒక రూమ్లో వేయాలి, ఒక రూమ్ లేచి మీరు మాట్లాడుకోరే తిట్టుకోరే. ఇక్కడ ఈ పేపర్లలో కాదు మీరు తిట్టుకునేది, వేదికల మీద కాదు, మమ్మల్ని ఇక ఉసిగోలిపోతూ మీరిద్దరు ఒక దగ్గర తిట్టుకో అని చెప్పేసి చెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. వీళ్ళ కలరింగ్ అనేది అప్పుడు అర్థమవుతుంది. ఎదురుగా ఉంటారు కాబట్టి అప్పుడు ఎట్లా తిట్టుకుంటారో అర్థం. దూరం ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళని ఉత్తేజించాలి, అక్కడ వాళ్ళని ఉత్తేజించాలి.
మీ మీటింగ్లోకి వచ్చేదంతా ఎవలే? మీ మీటింగ్లోకి వచ్చేదంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే. ఎప్పుడన్నా మీ కులాలలో ఎంతమంది వచ్చిందా? ఎంతమంది మహిళలు మీ కులాలలో వచ్చిండ్రు? మహిళలు ఎంతమంది మీ మీటింగ్లోకి వస్తారు? మళ్ళా మా ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు, బీసీ మహిళలు మేము మీటింగ్లోకి వచ్చి ఎండ నిలబడి నీళ్ళు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి నీళ్ళ కోసం ఎదురు చూసి మళ్ళీ ఆగమాగమై ఇంటికి వచ్చి ఆరోగ్యాలు పాడు చేసిన సందర్భాలను ఎక్కడన్నా మీ కులాలలో, మీ అగ్ర కులాలలో ఏ మహిళన్నా మీటింగ్లోకి వచ్చి పాల్గొన్న సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా వచ్చేసి లారీలల్లా, బస్సులల్లా వచ్చేసి జిందాబాదులు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? మీరు మాత్రం అభివృద్ధి చేసామని చెప్పేసి మమ్ములను, ఈ పేద ప్రజలను, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలంతా ఏదో ఉసిగొల్పుతా ఉన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లున్నదో ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనుక రాజకీయ నాయకులంతా భారీ వెనుకేసుకో. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే నీ అమ్మ వాళ్ళు 10 ఏళ్లకు సరిపోయేటువంటి వ్యవస్థను అయితే సంపాదించుకుంటాను. తెలంగాణ సంపద మొత్తం రాజకీయ నాయకుల జేబుల్లోనే చేరిపోతుంది. మద్యం అమ్మకాలు కనుక ఇక్కడ లేకపోతే తెలంగాణలో కనీసం ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకపోతే ఈ సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగులకు కానీ జీతాలు ఇచ్చేటువంటి సందర్భం లేదు. మళ్ళీ తాగేటోళ్ళంతా ఎవరు? మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలే. పొద్దాక పనిచేసి వస్తాడు వాడు, సాయంత్రం కానీ మళ్ళీ పోయి ఆ వయసులో పెడతాను. పొద్దాక పని సాయంత్రం వాళ్ళు తాగపోతే కూడా ప్రభుత్వాన్ని నడిపే సందర్భం లేదు. మీకు వచ్చిన రాష్ట్ర ఖర్జానా మొత్తం మీ జేబులో నింపుతుందని చెప్పేసి అపవాదు ఉన్నది. మిమ్మల్ని మీరు మాత్రం తిన్నారు. మీరు తిన్నారని ఆయన అంటే మీరు తిన్నారు. మరి మాకేం రా ఆయన మీరు చేసిందని మాకేం ఉంటుంది? ఈ దిశగా అడుగులు వేస్తలేరు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి. ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఈ మాటలకు, ఈ ప్రలోభాలకు కాకుండా నిజమైన మీకు నాణ్యమైన విద్య అందాలి, నాణ్యమైన వైద్యం అందాలి, ఈ సంక్షేమ పథకాలు 100% అందాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి మరోసారి గుర్తు చేస్తాను. ఈ మాటల గాడిలో పడిపోయి ఈ జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి మళ్ళొకసారి గుర్తు చేస్తాను.